ప్రైజ్ లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము, నీ కన్ను చెడినదైతే. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం చూసినట్లయితే, దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. ఆమేన్. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. మనిషి శరీరంలోని అవయవాలన్నిటిలో కన్ను చాలా ముఖ్యమైంది. మనుషుల్లోని భోగేచ్ఛలకు కారణం కన్నే. కన్ను మనుషుల ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. నచ్చటం నచ్చకపోవడానికి కారణం కన్ను. దేహమునకు దీపం కన్నే గనుక అని యేసు ప్రభు చెప్పిన సందర్భం మనం చూసినట్లయితే, ధనాన్ని గురించి చెప్పేటప్పుడు ఈ మాటలు చెప్పినట్టుగా చూడగలం. భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకొనవద్దు అని చెప్తూ ఈ మాటలను చెప్పాడంటే అర్థం, ధనం సంపాదించాలనుకోవడానికి కన్ను మనిషిని పురిగొలుపుతుందని. నీ కన్ను చూసిన దాన్ని నువ్వు కోరుకుంటే దాన్ని పొందాలనుకుంటావు. నీ కన్నే మనల్ని కష్టాల పాలు నష్టాల పాలు చేస్తుంది. మనం పాపంలో పడడానికి కన్నే కారణమవుతుంది. మోహపు చూపు వ్యభిచరించడానికి కారణమవుతుంది. మన కళ్ళే మనల్ని నరకపాత్రలను చేస్తాయి. దేహమునకు దీపమైన ఈ కన్నే మన జీవితాన్ని చీకటి చేస్తుంది. హవ్వ పాపం చేయడానికి కన్నే కారణమైంది. ఏదైనా తోట మధ్యలో వేయబడిన మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు ఫలాన్ని హవ్వ ప్రతిరోజు చూస్తూనే ఉంది. అయినా ఆ చెట్టు ఫలం తినడానికి ధైర్యం చేయలేదు. అయితే సాతాను వల్ల పురుగొల్పబడినప్పుడు మాత్రం ఆ చెట్టు ఫలం హవ్వ కళ్ళకు ఎంతో అందంగా, చూపునకు రమ్యంగా కనపడి దేవుని ఆజ్ఞను సైతం లెక్క చేయకుండా పండు కోసుకొని తినేసింది. ఈ లోకంలో మనం కూడా అంతే. ఇతరులను చూసి పురుగొల్పబడి మనకు నచ్చిన ప్రతిదాన్ని సంపాదించాలని కోరుకుంటాం. ఏదైనా ఒక మంచి వస్తువు చూసినప్పుడు అది మనకు అవసరమున్నా లేకున్నా మన కన్ను చూసిన దాన్ని, ఉదాహరణకి బట్టలు, కారు, అందమైన భవనం, బంగారం, టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ లాంటివి పొందాలనుకుంటాం. వాటిని పొందాలంటే ధనం అవసరం. ధనం సంపాదించడానికి అనేకమైన అడ్డదారులు దొక్కడం, అక్రమంగా సంపాదించడం జరుగుతూ ఉంటుంది. ఈ భోగాలు అనుభవించడానికి అవసరమైన ధనం సంపాదించడానికి కన్ను కారణం అవుతుంది. మనం ఎంత సంపాదించినా మన కళ్ళను తృప్తిపరచలేము. అయినను అతడు ఎడతెగక కష్టపడును. అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందదు. అతడు సుఖమనున్నది ఎరుగక ఎవరి నిమిత్తం కష్టపడుచున్నానని అనుకొనడు. ఇదియో వ్యర్థమై బహుచింత కలిగించును అంటూ ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉండడం చూస్తున్నాం. ఈ లోకాశలకు కారణమైన మన కన్నులు తేటగా ఉండాలంటే మన హృదయంలో వాక్యం ఉండాలి. దేవుని వాక్యం మన కన్నులకు వెలుగునిస్తుంది. యెహోవా ఉపదేశంలో నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును అంటూ కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంది.